మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమెరికాలోని ఫ్లోరిడాలో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి నిన్ననే విచ్చేసిన డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య మనతో ఉన్నారు. 320Fకు వారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి వారి స్లోగన్ కావచ్చు, వారు చేసబోయే కార్యక్రమాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆర్య గారు చెప్పండి, అమెరికాలో ఒక విజయవంతంగా సక్సెస్ఫుల్ గవర్నర్గా తిరిగి వచ్చారు. మీ అనుభవాలు, అనుభూతులు. సుమారు 8,000 మంది విభిన్న దేశాల నుంచి 200 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల మధ్య ఒక ప్రమాణ స్వీకారం చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది నాకు కేవలం లయన్స్ క్లబ్ ద్వారానే సాధ్యపడింది. అలాగే మీ అందరి సహకారంతో సాధ్యపడింది. దానికి నేను తప్పకుండా మీ అందరికీ రుణపడి ఉంటాను. T20Fను ఒక వండర్ఫుల్ బెస్ట్ డిస్ట్రిక్ట్గా నేను చేయడానికి అన్ని సర్వసన్నద్ధులై ఉన్నాను. నాకు డెఫినెట్గా నా ఎఫ్ఈడిజీ కానీ ఎస్విడిజీ కానీ తర్వాత నేను ఇప్పుడు నాకు తీసుకున్న మొత్తం క్యాబినెట్ మెంబర్స్ కానీ అందరూ కూడా తప్పకుండా సహకరిస్తారని 100% కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అలాగే ఇప్పుడు వస్తున్న ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా చాలా మంచి వాళ్ళు వచ్చారు. తప్పకుండా ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ మై మెయిన్ ఎయిమ్ ఈజ్ టు కండక్ట్ ఎవ్రీ మంత్ 1 మీటింగ్ ఫర్ ఈచ్ క్లబ్ అండ్ మినిమం 20 మెంబర్స్ ఇన్ ఈచ్ క్లబ్. దాన్ని నేను తప్పకుండా సాధించగలని నేను అనుకుంటున్నాను. అలాగే నా స్లోగన్ ఏమో ఆస్పైర్, అలైన్ అండ్ అచీవ్. అంటే ఆస్పిరేషన్ అనేది తప్పకుండా ఉండాలి. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక తప్పకుండా ఉండాలి. వీ హ్యావ్ టు ఆస్పైర్ సంథింగ్ అండ్ వీ హ్యావ్ టు అలైన్ ది థింగ్స్. అంటే మనకున్న వనరులని, మనకున్న వ్యక్తులని, మనకున్న అన్నిటినీ మనం అలైన్ చేసి దాని ద్వారా మనము ఒకటి ఏదైనా పొందాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి ఈ విధంగా నేను తప్పకుండా ఈ T20Fను నడపగలని అనుకుంటున్నాను. దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు నాకున్నాయి. నాకు ఎస్పెషల్గా మా పీడీజీలు అందరూ కూడా ఏకత్రాటిపై ఉండి నాకు సహకరించే అవకాశం కూడా పూర్తిగా ఉంది. కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. మీకు ఎట్లా అనిపించింది 4 రోజుల ఎక్స్పీరియన్స్లో? మీ వివిధ దేశాల వాళ్ళు గవర్నర్లు కూడా వస్తారు, అక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అంటే చాలామంది కూడా వస్తారు. మీకు ఏం మార్గనిర్దేశం చేశారు? లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది మొత్తం ముందుగా చికాగోలో స్థాపించబడినప్పటికీ అందులో ఎక్కువ మంది తెల్లవాళ్ళు అమెరికన్స్ ఉన్నప్పటికీ మరి భారతదేశం ఒక వెనుకబడ్డ దేశంగా నల్లవాళ్ళుగా ఒకలాంటి ఇది ఉన్నప్పటికీ వాళ్ళందరితో పాటుగా మేము పనిచేయడం, మమ్మల్ని వాళ్ళకి సలహాలు అడగడం, నువ్వు 2 క్లబ్లు స్థాపించావా, ఎట్లా స్థాపించావు, 15 రోజులు 2 క్లబ్లు ఎట్లా పాసిబుల్ అయింది, నీకు మాకు కావడం లేదు అని చెప్పి మమ్మల్ని అడగడం, మేము వాళ్ళకి చెప్పడం ఇలా చేయండి బాగుంటుంది, ఇట్లా మీరు చేసేవి అవుతుంది. నేను కొంతమంది తెల్లవాళ్ళకి చెప్పాను, మీ ఏరియాలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో ప్రతి సోమవారం కానీ గురువారం కానీ శనివారం కానీ అందరూ చాలామంది ఇండియన్స్ వచ్చే అవకాశం ఉంది. యూ గో టు ఏ టెంపుల్, యూ కెన్ బిల్డ్ ఏ క్లబ్ అని చెప్పాను. ఇజ్ ఇట్ సో ఈజీ ఆర్యా అని అంటున్నారు. అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అవర్ ఇండియన్స్ ఆర్ లైక్ దట్, దే విల్ బికమ్ మెంబర్స్ ఆఫ్ లయన్స్ క్లబ్ అండ్ యూ కెన్ ఈజీలీ ఫార్మ్ ఏ క్లబ్ అని చెప్పాను. వాళ్ళు చాలా ఇదైనా నా నెంబర్ తీసుకున్నారు. మళ్ళీ నాకైనా డౌట్ వస్తే మళ్ళీ అడుగుతాం ఆర్యా నిన్న అంటే తప్పకుండా ఐ విల్ గైడ్ యూ, నో ప్రాబ్లం అని చెప్పాను. సో లైక్ దిస్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళతో మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా బాగా డబ్బున్న వాళ్ళు, మనకన్నా బాగా పరపతి ఉన్నవాళ్ళు, అంటే తెల్లవాళ్ళు అంటేనే ఒకలాగా ఉంటారు. అందరూ లయన్స్ క్లబ్ గవర్నర్గా వచ్చాడు అంటే చాలా పెద్ద ఏరియా ఉంటుంది. మనలాగా ఇట్లా తెలంగాణలో 8 మంది ఉన్నట్టుగా అట్లా ఉండరు. మొత్తం తెలంగాణకి ఒక గవర్నర్ ఉంటాడు. అక్కడ చాలా దూరం క్లబ్స్ ఉంటాయి. అలాంటి వాటికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులతో పాటుగా మేము ఈ 4-5 రోజులు ఉండడం, వాళ్ళతో పాటుగా మేము సమూచిగా పార్టిసిపేట్ కావడం, పాఠాలు వినడం, పాఠాలు చెప్పడం చాలా చాలా సంతోషమైన విషయం నిజంగా. అంటే మీరు చాలా సంవత్సరాల తర్వాత కూడా గవర్నర్ కావాలనుకున్నారు, అది సాధించారు. మీకు కూడా అంటే ఇప్పుడు సర్వీస్ కానీ సభ్యత్వం కానీ ఇవి కాకుండా ఇంకా ప్రత్యేకమైన మీ స్లోగన్ కాకుండా ఇంకేదన్నా ప్రత్యేకమైన సాధిద్దామనే ఆలోచన ఉందా? సో సర్వీస్ ఈజ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ సర్వీస్ అండ్ ఫెలోషిప్ ఈజ్ ది మెయిన్ 2 పిల్లర్స్. ఇప్పుడు కొత్తగా ఇంకొక పిల్లర్ని కూడా చాలా గట్టిగా మేము తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. దట్ ఈస్ లీడర్షిప్. లీడర్షిప్ ఎందుకు అంటే లీడర్షిప్ని పెంచితేనే తప్ప లయన్స్ క్లబ్స్ నడవు, ఎనీ క్లబ్ కూడా నడవదు, ఏ ఆర్గనైజేషన్ నడవదు. కాబట్టి లీడర్షిప్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి లీడర్షిప్ కార్యక్రమాలు కూడా చాలా విరిగా చేయాలని CLLA అని క్లబ్ లెవెల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక చక్కని క్యాప్సూల్ ఉంది. చాలా చిన్నది, ఎక్కడైనా చేయొచ్చు, ఒక చిన్న హాల్లో కూడా చేయొచ్చు. క్లబ్ లెవెల్లో ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ CLLA చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం తప్పకుండా నేను అనుకుంటున్నాను. దానికి కావాల్సిన మంది మార్బల్ నాయకులు. అంటే లయన్స్ క్లబ్ మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. చాలా వరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ కావటం లేదనేది ఒకటి, తర్వాత ఎక్కువ ప్రచార కార్యక్రమమే జరుగుతుంది తప్ప సేవా కార్యక్రమాలు ఎక్కువగా జరగటం లేదని బయట విమర్శ ఉంది. సో విమర్శలు రావడం అంటే అది కొంతవరకు సహజం, కొంతవరకు యాక్సెప్ట్ కూడా చేయాల్సి వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా ఈ సంవత్సర కాలంలో సాధ్యమైనంత వరకు ఆ విమర్శలు రాకుండా, ఆ కోవకి వెళ్లకుండా ఆ కలర్ని కొంతవరకన్నా మాపే అవకాశం ప్రయత్నం చేస్తాను. తప్పకుండా కాంక్రీట్గా వర్క్ అయ్యేటట్టుగా చూస్తాను. లయనిజంలో లయన్ గవర్నర్ వైఫ్కు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఫస్ట్ లయన్ లేడీ అని పిలుస్తారు. దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాలు కూడా మీరు చంద్రశేఖర్ ఆర్య గారి వెంట ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాల్లో ఎట్లా పాలు పంచుకోవాలనుకుంటున్నాను? ఎందుకంటే ఒక మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం మీకుంది.
నేను ఈ ఫ్లోరిడా ఆర్లాండో వెళ్ళడం అనేది చాలా గొప్ప అనుభూతి అండి. అంతకుముందు 3 times కూడా కన్వెన్షన్కి వెళ్ళాం, కానీ గవర్నర్ వైఫ్గా వెళ్ళడం అనేది చాలా గొప్ప అనుభూతి అనిపించింది. ఇంకా ఆ కన్వెన్షన్లలో నాగరాజు గారి క్లాసెస్ వినడం జరిగింది. ఆ క్లాసెస్లలో మన ఇండియన్స్ చెప్తా ఉంటే ఫారినర్స్ మేమందరం కూడా వినడం, అది చాలా క్లాసులు నేను గత 30 ఏళ్ల నుంచి వీరి ద్వారా వింటా ఉన్నాను. ఆ క్లాసెస్కి అట్రాక్ట్ అయ్యి నేను లైనిజంకి అట్రాక్ట్ అయ్యాను. దాంట్లో వాళ్ళు నాగరాజు గారు గో సర్వీస్ అనే వర్డ్ చెప్పారు. మనం చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా కూడా అమౌంట్ లేకుండా చేసే వారు సలహాలు చెప్తాను, దాన్ని ఇంప్లిమెంట్ కూడా అక్కడ చేశానండి. నేను ఒక 3 క్యారీ బ్యాగులు ఒక ఆవిడ తీసుకురాలేకపోతుంది, పెద్ద పెద్ద 20 kg బ్యాగ్స్ పట్టరాలేకపోతుంటే హోటల్లో ఆవిడ ఫారినర్ తను, ఆమెకు హెల్ప్ చేశాను. అప్పటికే ఇంప్లిమెంట్ చేశాను మేడం చెప్పింది. అదొక నాకు మరపురాని అనుభూతి ఈ టూర్లో. ఇక్కడ కన్వెన్షన్లో 6-7 వేల మంది కూర్చోవడం అనేది అది చాలా గొప్ప విషయం అండి. మా 8 మంది డీజీ గవర్నర్లు, గవర్నర్ మిస్సెస్లు మేమందరం బాగా ఫ్రెండ్లీగా కలిసిపోవడం ఒకటి. బాబురావు గారు, సునీల్ గారు, వీళ్ళందరూ మొత్తం మల్టిపుల్ లీడర్స్ తోటి కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది గొప్ప అనుభూతి అండి. దీంట్లో 3H అనేది నేను ఒకటి నేర్చుకొని వచ్చాను. హెల్త్, హ్యాపీనెస్, హెల్ప్, ఈ 3 చేద్దామనే డెసిషన్ నేను తీసుకున్నా. ఆయన డిస్ట్రిక్ట్ తరఫున లైన్ లేడీగా నేను ఈ 3 అన్ని క్లబ్లకి నా వంతు సహాయంగా చేస్తాను. మీ అందరి సహకారంతో మేము దీనికి వచ్చినాం. మీ అందరికి ఎంతో రుణపడి ఉన్నాము. అందులో మీ ద్వారానే మేము ఇది పొందినాం. మీ యొక్క గెలుపుతోటే మేము దాన్ని అంతా మేము ఆస్వాదించినాం అండి. అందరికీ రుణపడి ఉన్నాము. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. లాంగ్ లివ్ లైనిజం. మేడం, లాస్ట్ క్వశ్చన్, మీరు ఒక మహిళలకు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందంటే మహిళా సభ్యత్వం పెంచడం కానీ, మహిళా సర్వీస్ ప్రోగ్రాంలు కానీ, లేదా మహిళలకు సపోర్ట్ చేయడం కానీ? చాలా ఉందండి. బాగా నేను 2 సంవత్సరాల నుంచి, గత 2-3 ఏళ్ల నుంచి నేను లయన్స్ క్లబ్ ఆత్మీయ ప్రేమలత ప్రెసిడెంట్గా ఉండి మా క్లబ్లో 13 మంది లేడీస్ని జాయిన్ చేశానండి. నేను లేడీస్ను ముందు నా ఫ్రెండ్స్ని, నా దగ్గర రిలేటివ్స్ని వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాను అండి. మా పాపను బాబును కూడా, మా కోడలను బాబుని ఈ సంవత్సరం జాయిన్ చేశాను. పాపను 2 సంవత్సరాలైంది. తను ఒక క్లబ్ ప్రెసిడెంట్గా చేస్తుంది. ముందు మన ఫ్యామిలీనే కావాలి. మా ఆత్మీయ మిత్రులందరూ కూడా వాళ్ళ మిస్సెస్లను కూడా గుంజడానికి నేను చాలా మ్యాక్సిమం ప్రయత్నం చేశానండి. ఈ సంవత్సరం వాళ్ళని గుంజుతా తప్పకుండా. హెల్త్, హ్యాపీనెస్, హెల్ప్.